హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీస్ డైరీస్ అండి. అందరికీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఈ న్యూ ఇయర్కి ఏమీ మీకు వీడియో చేయలేదండి. నాకు అసలు హెల్త్ బాగాలేదు, వాయిస్ కూడా చాలా అసలు బాగాలేదు నాకు. ఏంటంటే దానివల్ల నేను ఏమి పెట్టలేకపోయాను. ఈరోజు ఏంటంటే నేను మొగలై చికెన్ అని నేను ఒకటి రెసిపీ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. అందులోనే ఒక 1 స్పూను బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. నేను సాల్ట్ కూడా దానికి ఎంత కావాలో నేను ముందుగానే కర్రీకి ఎంత అయితే కావాలో కర్రీకి దానికి వేసేసుకున్నానండి. సాల్ట్ కూడా ఇలా మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం మనం ఏంటంటే ఫ్రై పాన్ లాంటిది తీసుకుని అందులో నేను ఏంటంటే ఆయిల్ వేసుకుని ఆల్రెడీ 2 ఆనియన్స్ నేను పేస్ట్ చేసి నేను ఇట్లాగా ఇందులో వేసాను. నేను ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి, అంత పచ్చివాసన అంతా పోయేంత వరకు. సారీ అండి, వాయిస్ బాగాలేదు నాకు, ఫుల్ ఫీవర్ అండి. అసలు ఈ న్యూ ఇయర్కి ఏంటంటే చాలా అనుకున్నాను, కానీ న్యూ ఇయర్ ముందు రోజు నుంచే నాకు హెల్త్ పాడైపోయింది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇది కూడా బాగా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో, ఇంకా చేయలేని వారు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. మీరు అందరి సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మీరు అన్ని విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నేను ఆల్రెడీ ముందుగా నేను చికెన్ సైడ్ పెట్టుకున్నాను కదా, ఒక 10 మినిట్స్ ఈ బ్లాక్ పెప్పర్ సాల్ట్ వేసి అది నేను ఇందులో వేసుకున్నానండి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఈ పీసెస్ అంతటికి కూడా బాగా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా పట్టేంత వరకు మనం కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అట్లా మనం లో ఫ్లేమ్లో చేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ నేను పసుపు యాడ్ చేశానండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండి, కారం వేసుకున్నాను ఒక 2 స్పూన్స్ వరకు. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం అంతా మనకు కలిసేటట్టు మనం కలుపుకోవాలండి బాగా. ఈ న్యూ ఇయర్కి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అందరూ బాగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ అండి ఇందులో నేను ధనియాల పొడి యాడ్ చేశానండి నేను. నెక్స్ట్ జీరా పొడి అండి, మన జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేశాను ఇందులో. ఇవి కూడా బాగా కలుపుకోవాలండి మనం. అంటే చేస్తున్నాం కనుక మీరు చేసినప్పుడు కూడా ఇలాగే కలుపుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో నేను టమాటా పేస్ట్ అండి ఒక 2 తీసుకున్నానండి. ఆ టమాటా అది ప్యూరీ లాగా చేసుకుని ఈ విధంగా నేను మొత్తం అంతా వేసి బాగా కలుపుకున్నానండి. మొత్తం అంతా కలిసేలా మనం ఇలా కలుపుకోవాలండి. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక 5 to 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇది కాజు అండి, కాజు పేస్ట్ అండి. నేను ఇది 12 తీసుకున్నానండి, ఒక 12 కాజు తీసుకున్నానండి. నేను జీడిపప్పులు తీసుకుని కొంచెం వాటర్ పేస్ట్లా చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కర్డ్ అండి, పెరుగు కూడా బాగా విస్క్ చేసుకుని మనకి చూడండి ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో మనం బాగా కలుపుకుంటే మనకి అలాగా పెరుగు మంచిగా వస్తుందండి. అవి రెండు కూడా వేసి అందులో బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి.
నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీస్ వేయలేదు కదా, నేను ఇప్పుడు వేస్తున్నానండి. ఈ స్టేజ్లో వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ నేను ఒక 3 వేసుకున్నాను. జీడిపప్పు, పెరుగు వేసాం కదండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అట్లా ఉడికిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఏం చేశానంటే, నేను ఏం వేసానంటే గరం మసాలా వేసానండి. లాస్ట్లో వేసాను నేను గరం మసాలా. మా పిల్లల వాయిస్ వినిపిస్తుందండి, ఎంత సైలెంట్గా ఉందామన్నా వాళ్ళు ఉండలేరు కదండి, మనం చెప్పినా ఉండలేరు కదా, వాళ్ళ వాయిస్ వచ్చేస్తుంది. సారీ, ఏమనుకోకండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను లైట్గా కొద్దిగా వేసుకున్నానండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే మనం పెరుగు ఉంది కదా, పెరుగు వేసాం కనుక మనకి ఆల్మోస్ట్ మనకి ఉడుకుతున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా అట్లా మనకి ఎక్కువ జ్యూసీగా వస్తుందండి, అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. నేను ఏంటంటే చివరిగా ఏంటంటే కొత్తిమీర యాడ్ చేస్తాను కొద్దిగా. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవాళ ఏంటంటే నేను ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను ఏంటంటే చూడండి, మనకి ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మార్నింగ్ టైము లేచినప్పుడు కానీ, లేదంటే కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మనకి కొన్ని రియాక్షన్స్ ఇవ్వడం కానీ అట్లా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఏమవుతుందంటే కొంచెం ఫేస్ స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనకి గ్రీన్ టీ ఉంటుంది కదండి, గ్రీన్ టీ తాగినా అది తగ్గిపోతుందండి. గ్రీన్ టీ అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్లో చేసుకుని మార్నింగ్ అది లేచినప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ మనం కనుక ఫేస్ అంతా మనం అప్లై చేసుకుని ఐస్ క్యూబ్స్తో మనం అంతా మొత్తం ఎట్లా రబ్ చేసుకుంటూ ఉన్నా కూడా మనకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మొత్తం అంతా ఏదైతే మనకి స్వెల్లింగ్ ఉందో పఫీగా ఉంటుంది కదా, అట్లాగా అదంతా కూడా మొత్తం పోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అంతే అండి, అయిపోయింది, రెడీ అయిపోయింది కదా. ఇలా బౌల్లో తీసుకున్నాను నేను, సర్వింగ్ బౌల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా చిట్కా కూడా మీరు పాటించి నిజంగా అది నేను చాలా అది ప్రాక్టికల్గా నేను చేశాను కనుక అది బాగా పనిచేస్తుంది కనుక మీకు చెప్తున్నాను నేను. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిట్కా కూడా. అంతే అండి, వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరోసారి మీ అందరికీ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తానండి. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నానండి. అంతేండి, చివరిగా ఇలాగ బౌల్లో వేసాను కదా, ఇలాగ చివరిగా కొద్దిగా నేను గార్నిష్ కోసం కొత్తిమీరతో ఇట్లా చేశాను, ఇలా వేసానండి. చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా ఛానల్ని చాలామంది వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కనుక నాకు చాలా అంటే సబ్స్క్రైబర్స్ చాలా అవసరం అండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, చాలా ఎమ్మీగా చూడడానికి చాలా బాగుంది కదా. అంతే, రెడీ అయిపోయింది. చాలా అంటే ఇంకేం అవసరం లేదు, ఇందులో రైస్లో వేసుకుని అట్లా తినేస్తే కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.